If you want previous question papers, BComకి సంబంధించినటువంటి previous question papers, model papers, important questions or motivation videos, etc., please visit my another channel, that is Sulakshman channel for motivation and education. Thank you. వెల్కమ్ టు సులక్ష్మణ్ ఛానల్. ఈ వీడియోలో బీకామ్కి సంబంధించినటువంటి ఫస్ట్ సెమిస్టర్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ ఈ సబ్జెక్ట్ నుండి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని చెప్పదలుచుకున్నాను. అంటే ఎవరైతే ఒక 60% రేంజ్ లో మార్క్స్ రావాలనుకుంటున్నారో, లేకపోతే ఎవరైతే ఈ కాలేజీకి వెళ్ళడం వీలవకుండా ఇంటి దగ్గర ఉండి చదువుకుంటున్నారో ఇంట్లో పరిస్థితుల వల్ల, అటువంటి వారి కోసం, లేదంటే ఎవరైతే 1 వీక్ లేదా 10 డేస్ మాత్రమే చదవడానికి అవకాశం ఉన్నటువంటి స్టూడెంట్స్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా ఒకసారి సేకరించి వాటి నుంచి ఒక ముఖ్యమైన లేదా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే 100% మార్క్స్ కోరుకుంటారో వాళ్ళు మాత్రం ఈ క్వశ్చన్సే కాకుండా మిగతా మీ లెక్చరర్స్ చెప్పింది టెక్స్ట్ బుక్ లో ఉన్నా కూడా చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఒకసారి మనము ఈ ఫస్ట్ యూనిట్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామినేషన్స్ లో బాగా రిపీట్ అయిన క్వశ్చన్స్ ఏంటంటే అనేది ఒకసారి మనం చూద్దాము. సో ఈ ఫస్ట్ యూనిట్ గురించి కానీ ఒకసారి మనం చూసుకునేలా ఉంటే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఇది చాలా సార్లు రిపీట్ అవ్వడం జరిగింది. సో పరిశ్రమ అనగానేమి వివిధ రకాల పరిశ్రమలు వివరించండి, లేదంటే డిఫైన్ ఇండస్ట్రీ, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పి ఈ యొక్క క్వశ్చన్ అవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ గా మనం చూసుకునేలా ఉంటే డిఫరెన్స్ బిట్వీన్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా చాలా సార్లు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ లో రిపీట్ అవడం జరిగింది. మళ్ళీ అదే విధంగా మనం చూసుకునేలా ఉంటే వాట్ ఈస్ ద ఫ్యూచర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ బిజినెస్, అంటే వ్యాపారం యొక్క లక్షణాలు లేదా విధుల గురించి వివరించండి అని చెప్పి కూడా చాలా సార్లు ఎగ్జామినేషన్స్ లో అడగడం అనేది జరిగింది. అయితే ఈ 3 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అయితే ఇంకా మాకు టైం లేదు, దీనిలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అంటే మీరు ఈ వైట్ కలర్ లో ఉన్నటువంటి క్వశ్చన్ వదిలేసి ఎల్లో కలర్ లో ఉన్న క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. అయితే అది కేవలం పాస్ కు మాత్రమే గ్యారంటీ ఇవ్వగలను, హైయెస్ట్ మార్క్స్ మనం గ్యారంటీ అనేది ఇవ్వలేము. దీనిలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 ఉన్నాయి. అదే విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉంది. మొత్తం టోటల్ గా ఈ 4 క్వశ్చన్స్ ఉండడం జరిగింది. ఈ 4 క్వశ్చన్స్ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ 4 క్వశ్చన్స్ చాలా సార్లు ఎగ్జామినేషన్స్ లో రిపీటెడ్ గా రావడం అనేది జరుగుతుంది. సో దీనిలో మొట్టమొదటి క్వశ్చన్ గా మనం చూసుకునేలా ఉంటే ఈ యొక్క డిఫరెన్స్ బిట్వీన్ ది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో ఇది చాలా సార్లు ఎగ్జామినేషన్ లో రిపీట్ అవడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇది ప్రిపేర్ అవ్వడానికి కూడా చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ గా మనం చెప్పుకోవచ్చును. అదే విధంగా చూసుకునేలా ఉంటే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ పార్ట్నర్షిప్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ. సో ఈ 3 క్వశ్చన్స్ కూడా మనం ప్రిపేర్ అయితే ఒకటి మాత్రం కన్ఫర్మ్ గా రావడం జరుగుతుంది. వీటికి అదనంగా ఇంకా మేము చదువుకుంటాము అని ఎవరైనా అనుకుంటే టైప్స్ ఆఫ్ పార్ట్నర్, ఇది కూడా 10 మార్క్స్ లో కానీ 5 మార్క్స్ లో కానీ రావడానికి ఆస్కారం ఎంతైనా ఉందని మనం చెప్పుకోవచ్చును. సో ఈ విధంగా మనం యూనిట్ 2 గురించి చెప్పుకోవచ్చును. ఒకసారి యూనిట్ 3 గురించి కానీ మనం చూసుకునేలా ఉంటే ఈ యూనిట్ 3 లో ముఖ్యంగా 3 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అంటే సంస్థాపన పత్రము, నియమావళి, పరిచయ పత్రము. సో అదేవిధంగా ఇంగ్లీష్ లో చూసుకునేలా ఉంటే మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, లేదంటే మెమోరాండమ్ ఆఫ్ ఆర్టికల్స్, లేదంటే ప్రాస్పెక్ట్స్. ఈ 3 కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ గా చెప్పుకోవచ్చును. ఈ 3 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే కన్ఫర్మ్ గా ఒక క్వశ్చన్ 100% రావడానికి ఆస్కారం ఉంది. సో యూనిట్ 3 లోని ఈ 3 క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గా మనం చెప్పుకోవచ్చును. సో అదే విధంగా యూనిట్ 4 గురించి మనం చూసుకునేలా ఉంటే ఈ యూనిట్ 4 లోని ఈ ఫస్ట్ క్వశ్చన్ ఉంది చూడండి, అది ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే 100% లేదా 99% ఎగ్జామినేషన్స్ లో వచ్చేటువంటి క్వశ్చన్ గా మనం చెప్పుకోవచ్చును. సో ఈ క్వశ్చన్ ఏంటంటే హెన్రీ ఫెయిల్ 14 ప్రిన్సిపల్స్ గా చెప్పుకోవచ్చును, లేదంటే హెన్రీ ఫెయిల్ అని అడగడం మానేస్తాడు, ఎక్స్ప్లెయిన్ ది 14 ప్రిన్సిపల్స్ అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ గా మనం చెప్పుకోవచ్చును. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకునేలా ఉంటే ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. అదే విధంగా చూసుకునేలా ఉంటే డిస్కస్ అబౌట్ ది వేరియస్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఈ విధంగా యూనిట్ 4 లో ఈ 3 క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. అదేవిధంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 5th యూనిట్ గా ఒకసారి మనం చూసుకునేలా ఉంటే దీనిలో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, లేదా నిర్వహణ యొక్క విధులను వివరించండి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గా మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా నెక్స్ట్ చూసుకునేలా ఉంటే వాట్ ఈస్ ద ప్లానింగ్, ఎక్స్ప్లెయిన్ ది మెరిట్స్ అండ్ డిమెరిట్స్ లేదా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్లానింగ్. సో ఈ ప్లానింగ్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ అడగడానికి ఆస్కారం అనేది ఉంది ఎగ్జామినేషన్స్ లో.
అదే విధంగా చూసుకునేలా ఉంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్. ఇది కూడా స్టాఫ్ క్వశ్చన్ గా చెప్పుకోవచ్చును. లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ గురించి ఖచ్చితంగా 10 మార్క్స్ లో గానీ 5 మార్క్స్ లో గానీ పడడానికి చాలా చాలా ఆస్కారం అనేది ఉంది. సో ఈ విధంగా 5th యూనిట్ చెప్పుకోవచ్చును. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి 1 to 5th యూనిట్ నుంచి ఈ క్వశ్చన్స్ గానీ చదివితే కన్ఫర్మ్ గా పాస్ అవడమే కాకుండా ఒక గుడ్ మార్క్స్ అంటే అబౌవ్ 60% మార్క్స్ తో పాస్ అవడం జరుగుతుంది. సో అదే విధంగా మనం ఒకసారి ఈ షార్ట్ క్వశ్చన్స్ లేదా 5 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కానీ ఒకసారి చూసుకునేలా ఉంటే ఈ షార్ట్ క్వశ్చన్స్ లోనే ఫస్ట్ 3 యూనిట్స్ నుండి రావడానికి మాక్సిమం ఆస్కారం ఉన్నటువంటి ఈ స్టాక్ క్వశ్చన్స్ కానీ చూసుకునేలా ఉంటే ఈ పార్ట్నర్షిప్ అని గానీ, భాగస్వామ్య వ్యాపారం బిజినెస్ అని గానీ, లేదంటే పార్ట్నర్షిప్ డీడ్ అని గానీ, ఎయిడ్స్ టు ట్రేడ్ అని గానీ, సోల్ ట్రేడింగ్ అని గానీ, లేదంటే ఈ యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్ గానీ, ఇటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ 3 యూనిట్స్ నుంచి రావడానికి ఆస్కారం ఎంత అవుతుందని మనం చెప్పుకోవచ్చును. అదే విధంగా 4th and 5th యూనిట్ కానీ ఒకసారి చూసుకునేలా ఉంటే దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ గా మనము ఈ యొక్క స్కాలర్ చైన్ అని కానీ, స్టాఫింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, మేనేజ్మెంట్, స్టాఫింగ్, కంట్రోలింగ్, అదే విధంగా మీనింగ్ ఆఫ్ ప్లానింగ్, అదే విధంగా డెలిగేషన్ ఆఫ్ అథారిటీ, 6 pieces ఆఫ్ ప్లానింగ్, ఇవన్నీ కూడా చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ గా మనం చెప్పుకోవచ్చును. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఎస్ఐ క్వశ్చన్స్, అదే విధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ షార్ట్ క్వశ్చన్స్ గానీ మీరు చదువుకుని వెళ్తే నాది హామీ ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్ లో పాస్ అవడం గ్యారంటీ. పాస్ అవడం మాత్రమే కాదు, మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. గ్యారంటీగా 60 to 70% ఆఫ్ మార్క్స్ ఈ యొక్క BOM ఎగ్జామ్ నుంచి రావడానికి ఆస్కారం ఉంది. ఇంకొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.